హాయ్ ఫ్రెండ్స్! సండే రోజు త్వరగా అండ్ సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా అయిపోయే రెసిపీ ఇది. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి చేసుకోండి. లివర్ అండ్ కీమా. మటన్ అయితే చాలా ఎక్కువ సేపు ఉడుకుతుంది. బట్ కీమా అనేది తక్కువ టైంలోనే ఉడికిపోతుంది అండ్ టేస్టీ కూడా చాలా బావుంటుంది. సో, నాకైతే ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ పట్టింది ఉడకడానికి మొత్తం కర్రీ మొత్తం ప్రాసెస్. సో, నేనైతే ఇక్కడ ఒక 350 గ్రామ్స్ వరకి కీమా అండ్ లివర్ తీసుకున్నాను. ఫ్రెష్‌గా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఒక బాండీ పెట్టేసుకొని అందులోకి అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వేసుకున్నాను. చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్, కట్ చేసుకున్న 2, 3 మిర్చి వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, అందులోనే 2, 3 ఇలైచీలు, లవంగాలు, ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, పసుపు అన్నీ కూడా ఒకేసారి వేస్తున్నాను. ఇలా త్వరగా అయిపోతుందన్నట్టు ఇలా వేయడం వల్ల. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చిన తర్వాతనే వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా అన్నీ కూడా కలిపేసుకొని కీమా అండ్ మటన్ కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి. సో, ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ అనేవి వెంటనే యాడ్ చేయకూడదండి. అలా యాడ్ చేయడం వల్ల మటన్ అనేది ఉడకదు. సో, కీమా అనేది కడిగిన తర్వాత అందులో ఉండే వాటర్ వల్లనే అది ఆల్రెడీ ఈజీగా ఉడికిపోతుంది. ఇలా మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్‌లో మనం కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో, ఒక చిన్న గ్లాసెడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని బాగా కూడా కలిపేసుకోవాలి. ఆల్రెడీ సగం కంటే ఎక్కువే ఉడికిపోయింది. సో, ఇప్పుడు ఆ వాటర్ వేసుకున్న వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ అనేది ఫార్మ్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. చపాతీల్లోకి చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.